తిన్నారా ఎప్పుడైనా ఇంత అద్భుతమైన రొయ్యలు గోంగూర కూర? హోటల్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అదే హోటల్ స్టైల్లో ఇంట్లో చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి లేదంటే ఇంకొంచెం ఎండుమిర్చి అంటే మీ కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా మాడిపించుకుంటే మామూలుగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన వరకు. ఇప్పుడు ఒక 2 టమాటీలు, చిన్నవైతే 2 టమాటీలు, పెద్దదైతే 1 టమాటీ సరిపోతుంది. అవి చిన్న చిన్న స్లైసుల్లో కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవన్నీ బాగా కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉప్పు దాంట్లోకి సరిపడినంత వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకొని వేపుకోవడమే. ఆయిల్ బయటకు వచ్చినంత వరకు పచ్చివాసన టమాటీ పచ్చివాసన ఉంటుంది కదా, టమాటీ పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చినంత వరకు వేగించుకోవాలి. మళ్ళీ టమాటీ వేగదు కాబట్టి ఇప్పుడే మనం వేగించుకోవాలి. ఈలోపు మనం ఏం చేసుకోవాలంటే గోంగూర కడుక్కొని బాగా చిన్న చిన్న ముక్కలుగా గోంగూర కట్ చేసుకొని లేకపోతే గోంగూర ఆకులు తెంపేసుకొని కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. టమాటీ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకొంచెం వేపుకోవాలి. నూనె అంతా సైడ్కి ఇలాగ వచ్చేస్తుంది అన్నప్పటికీ ఇది మనకి వేగిపోయిందని అర్థమవుతుంది. గోంగూరని ఏం చేయాలంటే బాగా కడిగి పెట్టుకున్నాం కదా, దీన్ని తీసుకొని నీళ్ళేమి ఉంచకూడదు. నీళ్ళేమి లేకుండా ఉట్టు పొడి గోంగూర వేసుకోవాలి. గోంగూర నేను 2 కట్టలు తీసుకున్నాను. కేజీ రొయ్యలు అవి మొత్తం ఒలిసి చేసి అన్నీ చేసినప్పటికీ అవి అరకేజీ రొయ్యలు అయ్యాయి. అరకేజీ రొయ్యలకి 2 కట్టలు గోంగూర అయితే పులుపు సరిపోతుంది. మనకి ఉంటుంది కదా ఎన్ని రొయ్యలకి ఎంత గోంగూర వేసుకోవాలనేసి, అందుకనే ఒక అరకేజీ రొయ్యలు అంటే తొక్క తీసి క్లీన్ చేసి అన్నీ చేయగా అరకేజీ రొయ్యలు అంటే నార్మల్గా అయితే కేజీ రొయ్యలకి 2 కట్టలు గోంగూర అన్నట్టు వేసుకొని ఆ గోంగూర పైన వాటర్ అంతా వచ్చేసి గోంగూర ముద్దగా అయిపోతుంది కదా, అలాగే అయినంత వరకు కలుపుతూ ఉండాలి. అడుగు పట్టుకుంటూ చూసుకోవాలి. 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మూత పెట్టుకోండి, లేకపోతే అలా ఉంచేసుకున్న దగ్గరికి సిమ్లో పెట్టేసి అలా దగ్గరికి ఇంకిపోతుంది. గోంగూర ఇప్పుడైతే ఇలా ముద్ద అవుతుంది, పేస్ట్ లాగా అయ్యి కొద్దిగా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనకి గోంగూర ఉడికిపోయిందని అర్థం. ఇలా గోంగూర ఉడికిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ముందుగా మనం రొయ్యలను ఏం చేశానంటే పక్కన కొద్దిగా వాటర్ బయటకు వచ్చినంత వరకు వేపుకున్నాను. ఆయిల్ ఏటి వేయకూడదు, కళాయిలోనే ఆయిల్ ఏటి లేకుండా ఉట్టు రొయ్యలనే కొంచెం అందులో ఉన్న రొయ్యల్లో వాటర్ వస్తుంటుంది కదా, ఆ వాటర్ పోయినంత వరకు దగ్గరికి అలా మగ్గబెట్టాను. మగ్గబెట్టిన తర్వాత రొయ్యల్ని గోంగూర దాంట్లో వేసేసాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది. కొద్దిగా ఉప్పు కారం ఆల్రెడీ మనం ఉప్పు వేస్తాం కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. ఉప్పు కారం గరం మసాలా పౌడర్ కొద్దిగా పసుపు అన్నీ వేసుకొని కలుపుకొని దగ్గరికి ఇంక పెట్టుకోవడమే. మనకి ఎంత గ్రేవీలో దించుకోవాలనుకుంటామో మనం చూసుకొని దాన్ని బట్టి సూపర్ టేస్టీతో హోటల్ స్టైల్లో ఇంట్లోనే మనం సింపుల్గా ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలాగున్నదో నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కర్రీస్ కావాలన్నా ఏ విధమైన స్వీట్స్ కర్రీస్ ఇంకేమైనా మీకు నచ్చినట్టు